జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు విద్యార్థులు. బాసర ట్రిపుల్ ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని స్వాతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే న్యాయమడిన విద్యార్థులపై దాడి చేసిన సిబ్బందిని కఠినంగా శిక్షించాలన్నారు విద్యార్థి నేతలు. క్యాంపస్లో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు విద్యార్థి నేతలు. స్థానికంగా ఉన్నటువంటి పాత బస్టాండ్లో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నిరసన కాలం ఏంటంటే మొన్నటికి మొన్న మనం చూసుకున్నట్లయితే బాసర ట్రిపుల్ పీయూసీ చదువుకున్న సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి దానికి వేసుకొని చనిపోవడం జరిగింది. అది మనకు చాలా బాధాకరమైన విషయం. అలాగే ఆ విషయం తెలుసుకున్న విద్యార్థి పరిషత్ నాయకులు న్యాయం కోసమని వెళ్తే ఆ విద్యార్థి పరిషత్ నాయకుల పైన కూడా విచ్చలవిడిగా ఏదైతే వీసీ ఉన్నాడో, ఏదైతే ఆ ట్రిపుల్ యూనివర్సిటీ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారో వాళ్ళు విచక్షణ రహితంగా ఇష్టం ఉన్నట్టు కనీసం విద్యార్థులను చూడకుండా వాళ్ళ మీద లాఠీచార్జ్ చేయడం జరిగింది. ఇష్టం ఉన్నట్టు కొట్టడం జరిగింది. పర్యాలు వారిని ఎక్కువ మారడం జరిగింది. అక్కడ ఉన్న విద్యార్థి నాయకులని కుక్కలని తీసుకెళ్ళడం జరిగింది. సెకండ్ ఇయర్ విద్యార్థుల కుటుంబం ఏదైతే ఉన్నదో వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేలా పూర్తి బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ట్రిపుల్ యూనివర్సిటీలో ఎక్కడైతే విద్యార్థి నాయకుల పైన ఎవరైతే దుండగులు మన అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలు కానీ అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు కానీ విచక్షణ రహితంగా దాడి చేసిన వారిపై ఈ ప్రభుత్వం వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. లేనిచో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు, బంద్లు నిర్వహిస్తుందని మీడియా ముఖంగా నేను మీకు